బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ అందులో తెలిపారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇప్పటికే మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలంటూ తెలిపారు. తాను విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు తాజాగా లేఖ రాశారు. విచారణ కోసం మరో డేట్ను ఫిక్స్ చేయాలని కోరారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని సాయి సూర్య డెవలపర్ సంస్థలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 100 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ ఒకే ఫ్లాట్ను 10 మందికి అమ్మారని, అలా కస్టమర్ల దగ్గర నుంచి 100 కోట్ల దాకా అక్రమంగా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ప్రమోట్ చేశారు. ఇందుకోసం మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నారు. ఇందులో 3.9 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో తీసుకుని 2 కోట్ల రూపాయలను తీసుకున్నారు మహేష్ బాబు. దీంతో మహేష్ బాబును కూడా విచారణకు రావాలంటూ అధికారులు ఆదేశించారు. మహేష్ బాబును ప్రమోట్ చేయడంతో వందలాది మంది ఈ సాయి సూర్య డెవలపర్ సంస్థలో పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. కానీ సంస్థ వ్యవహార శైలిపై అనుమానాలు రావడంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు. కానీ అప్పటికే కస్టమర్లు 100 కోట్లు పెట్టుబడులు పెట్టేశారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో మహేష్ పాత్ర ఎంత ఉందనేది విచారణలో తేలిపోనుంది.